మన దేవుడు పక్షపాతం లేని దేవుడు. దేవుడు వాక్యాన్ని లోతుగా బోధిస్తున్నాడు. ఎందుకంటే మన లోపల ఈ బుద్ధి వెళ్ళే వరకు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. సో, పక్షపాతం అనేది దేవుడికి మంచిది కాదన్నమాట. తప్పు ఎవరు చేసినా తప్పే. అది కుటుంబ సభ్యులైనా, అవతల వాళ్ళైనా, అది భార్య చేసినా, భర్త చేసినా, అన్న చేసినా, తమ్ముడు చేసినా. సో, తప్పు చేసిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా వెనకేసుకు రావద్దు. సో, మనం ఖండించాలి. వాళ్ళకు బుద్ధి చెప్పాలి. సో, వాళ్ళు వెనకేసుకొచ్చి మనం కూడా తప్పులో పడిపోతాము. సో, పక్షపాతం అలా ఉండకూడదు. కొడుకు తప్పు చేసినా, కోడలు తప్పు చేసినా, కుటుంబ సభ్యులలో ఎవ్వరు తప్పు చేసినా కూడా మనం వెనకేసుకు రావద్దు. సో, ఖండించాల్సిన సమయం వచ్చినప్పుడు ఖండించాలి. సో, ఇంకొక విషయం దేవుడు గత సెర్మనీలో చెప్పాడు. ఒకరింటి విషయాలు ఒకరింటికి మోయకండి అని. సో, అది కూడా జాగ్రత్తగా చూసుకున్నాం. ఒకరింటి విషయాలు మనకు తెలిసినప్పుడు ఇంకో ఇంటికి మోయకూడదు. అది దేవుడి దృష్టికి నచ్చదు. సో, ఇవన్నీ తెలియకుండానే మనం ఇవన్నీ చేశాము. కానీ దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాక్యంలో రాసిపెట్టాడు. ఎలా ఉండాలి? మనం ఎలా ప్రవర్తించాలి? కానీ కంప్లీట్‌గా విరుద్ధంగా వెళ్తున్నాము. సో, మనకు వాక్యం వచ్చిన తర్వాత మళ్ళీ మనల్ని మనము మార్చుకోవాల్సి ఉన్న బాధ్యత మనకుంది. సో, అందుకే సామెతలు 28వ అధ్యాయం 21వ వచనం, పక్షపాతం చూపుట మంచిది కాదు. సో, దేవుడు పదే పదే చెప్తున్నాడు, పక్షపాతం చూపుట మంచిది కాదు. ఎక్కువ మటుకు మనం కుటుంబ సభ్యులలో చూస్తుంటాం. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే ఒకలాగా, కోడలు తప్పు చేస్తే ఒకలాగా, అల్లుడు తప్పు చేస్తే ఒకలాగా, తన సొంత అన్న తమ్ముళ్ళు తప్పు చేస్తే ఒకలాగా, అక్క చెల్లెలు తప్పు చేస్తే ఒకలాగా, ఈతల వాళ్ళు తప్పు చేస్తే ఒకలాగా, లేకపోతే మనం తప్పు చేస్తే ఒకలాగా, అండ్ వేరే వాళ్ళు తప్పు చేస్తే ఇంకొకలాగా మనం రియాక్ట్ అవుతుంటాం. మన వాళ్ళే కదా, నేనే కదా అని ఇలా పక్షపాతం చూపిస్తుంటా అంటాం. అలా పక్షపాతం చూపించద్దు. సో, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను. సో, చాలా మంది కూటి కోసం కోటి విద్యలు అంటారు. సో, చాలా మంది అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దొంగతనాలు ఇవన్నీ చేసేది ఒక పూట భోజనం కోసము అని అంటున్నాడు. దోషము చేయను. సో, అబద్ధాలు ఆడద్దు. చాలా మంది కూడా నీకు 10,000 ఇస్తా, సాక్ష్యం చెప్తారు, అబద్ధ సాక్ష్యం చెప్తారా. సో, బైబిల్‌లో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, మనం దొంగ సాక్ష్యం చెప్పకూడదు. పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. సో, అలా డబ్బు కోసం న్యాయాన్ని తిప్పివేయద్దు. సో, కానీ ఇప్పుడు సొసైటీలో ఎక్కడ కూడా పక్షపాతం వచ్చేసింది మొత్తం. ఈవెన్ చర్చిలలో పక్షపాతం. సో, లేకపోతే సొసైటీలో పక్షపాతము, కులాల మధ్య, మతాల మధ్య, మనుషుల మధ్య పక్షపాతము వచ్చేసింది. అలాంటి పక్షపాత బుద్ధి మనకు ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే వాక్యం విన్న తర్వాత మనకు పాటించే శక్తిని ఇవ్వమని దేవుణ్ణి అడగాలి ఎప్పుడైనా కూడా వాక్యం విన్న తర్వాత. ఏలయనగా ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 17వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువై ఉన్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. చూసారండి, మన దేవుడు లంచము పుచ్చుకోడండి. కానీ మన లోకంలో లంచం ఇచ్చేస్తే ఎన్ని అబద్ధాలైనా మార్చేస్తారు, ఎన్ని మోసాలైనా చేస్తారు, ఎంత న్యాయాన్నైనా తిప్పివేస్తారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు డబ్బు కోసము ఎంత గడ్డి తింటున్నారో. సో, అలా ఉండకూడదు. డబ్బు కోసం ఎప్పుడు కూడా గడ్డి తినొద్దండి. సో, డబ్బులిస్తే న్యాయాన్ని తిప్పివేస్తా, డబ్బులిస్తే నేను అన్యాయాన్ని న్యాయంగా మారుస్తా, తప్పులన్నీ కొట్టేస్తా అని ఇలా చేస్తున్నారు. కానీ ఒకరోజు దేవుడి ముందు అందరూ కూడా నిలబడాల్సి వస్తది. అందుకే యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువు అయి ఉన్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. చూడండి, ఆయన లక్షణాలు చూడండి. భీకరమైన దేవుడు, భయంకరమైన దేవుడు. ఆయన కోపము, ఇలా అన్యాయం చేసే వాళ్ళ మీద కోపము ఆయన రగులుకుంటది. ఆయన నరుల ముఖము లక్ష్య పెట్టని వాడు. ఎవరైనా పర్లేదు, ఆయన ముఖాన్ని చూడడండి. మన క్రియలను మాత్రమే చూస్తాడు, మన చేతలను చూస్తాడు, మన మాట తీరునే చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. ఆయన మన ముఖాన్ని మాత్రం అస్సలకే చూడడు. కానీ మనుషులు ఏం చేస్తారు, ముఖాన్ని చూస్తారు. కొంచెం తెల్లగుంటే ఒకలాగా, నల్లగుంటే ఒకలాగా, పొడుగుంటే ఒకలాగా, పొట్టిగా ఉంటే ఒకలాగా. మనుషులు ఈ రంగును బట్టి కూడా పక్షపాతాన్ని చూపిస్తారు. రంగులను బట్టి కూడా పక్షపాతాన్ని చూపిస్తారు. క్వాలిఫికేషన్ బట్టి పక్షపాతాన్ని చూపిస్తారు. సాలరీని బట్టి పక్షపాతాన్ని చూపిస్తారు.
అలాగే వాళ్ళకున్న స్టేటస్‌ని బట్టి, వాళ్ళకున్న పదవులను బట్టి పక్షపాతాన్ని చూపిస్తాడు. అదే ఒక ధనవంతుడు వచ్చాడనుకోండి, లోకమంతా దాసోహమైతది. అదే ఒక పేదవాడు వచ్చాడనుకోండి, ఎవరు గూడా పట్టించుకోడు. పేదవాడిని అసలు ఎవ్వరు గూడా పట్టించుకోరు. మాట గూడా మాట్లాడరు. సో, ధనము, ఈ ల్ దరిద్రము దీన్ని బట్టి గూడా మనుషులు ప్రియారిటీ ఇస్తుంటాంటాడు. కానీ మనం దేవుడి బిడ్డలం. దేవుడు అందరిని సమానంగా చూసేవాడు. మనం గూడా అందరిని సమానంగా చూడాలి. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు. లంచము పుచ్చుకొనని వాడు. సో, మనం 100 తప్పులు చేశామనుకోండి. అయ్యా నేను నీకు ఒక 100,00,00,000 ఆఫరింగ్ ఇస్తాను. నా తప్పులన్నీ తుడిచేయి అంటే తుడిచేయడాయనే. లంచం తీసుకోడాయనే. సో, నీకు 100 పొట్టేళ్లను బలులనిస్తాను. లేకపోతే దూడలను బలి ఇస్తాను. తీసుకో ప్రభు అంటే తీసుకోడు. అన్యాయము అన్యాయమే, న్యాయము న్యాయమే దేవుడి దృష్టికి. దేవుడి దృష్టికి న్యాయాన్ని న్యాయంలాగానే పరిగణిస్తాడు. దోషిని దోషిలాగానే పరిగణిస్తాడు గానీ నిర్దోషిలాగా పరిగణించాడు. కానీ ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం పొందుకుంటామో అప్పుడు మన తప్పులను, మన పొరపాట్లను దేవుడు తుడిచివేస్తాడు. సో, దేవుడు లంచం పుచ్చుకొనని వాడు. సో, మనం కూడా లంచం పుచ్చుకోవద్దండి. అంటే డబ్బు కోసము అన్యాయం చేసి ఆ డబ్బు వల్ల న్యాయాన్ని తిప్పివేస్తుంటాంటారు. అలా ఎప్పుడు గూడా చేయకూడదు. సో, లోకమంతా ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇలా ఎవ్వరు నివసించట్లేదు ఈ బైబిల్ ప్రకారము. సో, కాబట్టి మనకు వాక్యం వచ్చిన తర్వాత వాక్యాన్ని మనం ఏం చేయాలి? యాక్షన్‌లో పెట్టాలి. కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక. చూసారా అండి, మనం మనుషులను సంతోషపెట్టొద్దండి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఒకరు తప్పు చేశారు, మన స్నేహితుడే. మనం ఖండించాలి. అయ్యో! వాడు మాట్లాడతాడో మాట్లాడడో. వాళ్ళు మాట్లాడకపోతే మళ్ళా వాళ్ళు నా మీద కోపం పెట్టుకుంటారేమో, నా మీద ద్వేషం పెట్టుకుంటారో అన్న అనుకుంటాంటారు. కానీ తప్పు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబ సభ్యులు తప్పు చేశారు. మన బంధుమిత్రులే తప్పు చేశారు. చెప్పాలి తప్పు చేస్తున్నారు ఈ విషయంలో. వాళ్ళు 6 నెలలు కాదు 6 సంవత్సరాలు మాట్లాడకపోయినా మంచిదే. సో, వాళ్ళ నిమిత్తము మనము నరకానికి వెళ్ళకూడదు. వాళ్ళ నిమిత్తం మనము వాళ్ళని సంతోషపెట్టాలని, వాళ్ళను మనం బుద్ధిగరించాలని, ముందు మనం మార్కులు కొట్టేయాలని, వాళ్ళ నిమిత్తము మనము అన్యాయస్తులుగా మారొద్దు. అందుకే న్యాయం చేస్తే న్యాయం వైపే నిలబడదాం. అన్యాయం చేస్తే ఎవరు చేసిన అన్యాయం అన్యాయమే. సో, ఒక తల్లి చేస్తే ఒక న్యాయము, అత్త చేస్తే ఒక న్యాయము. ఇలా పక్షపాతం చూపించకూడదు. భార్య చేస్తే ఒక న్యాయం, భర్త చేస్తే ఒక న్యాయం. పక్షపాతం చూపించకూడదు. సో, ఇంట్లో పిల్లలుంటే కూడా మగ పిల్లలు చేస్తే ఒక న్యాయము, ఆడపిల్లలు చేస్తే ఒక న్యాయం. అలా పక్షపాతం చూపించకూడదు. అందరిని సమానంగా ట్రీట్ చేయాలి. అన్నిటిని సమానంగా హ్యాండిల్ చేయాలి. సో, మనుషులను సంతోషపెట్టవారనైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. సో, మనం మన యజమాని అంటే ఎవరు? దేవుడు. దేవుడికి విధేయులుగా ఉందాము. సో, మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నించకండి ఎవరు కూడా. అలాని వాళ్ళ మీద ర్యాష్ గా మాట్లాడడం కాదు. సో, చాలా మంది కూడా సంతోష పెట్టాలని చూస్తారు. అయ్యో! నేను ముందు వాళ్ళని మెచ్చుకుంటే నన్ను మెచ్చుకుంటారు. వాళ్ళు తప్పు చేసినా కూడా మెచ్చుకుంటే వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు. లేదు మెచ్చుకోకపోతే వాళ్ళు నాతో మాట్లాడరు. నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పోతది. లేకపోతే నాకు లైక్స్ తగ్గిపోతాయి. నాకు వ్యూవర్స్ తగ్గిపోతాయి. సో, ఇలా మనుషులను ఎప్పుడు కూడా సంతోష పెట్టొద్దండి. సో, మనుషులను సంతోష పెట్టేవాడు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. దేవుణ్ణి సంతోష పెట్టిన వారు మనుషులను సంతోష పెట్టలేరు. సో, మనందరం కూడా ఈ 800 కోట్ల మనుషులను సంతోషపెట్టాలని కాకుండా మనకున్న ఏకైక దేవుడు, పరాక్రమవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుణ్ణి సంతోషపెట్టాలని మనం ఎప్పుడు కూడా తాపత్రయ పొందుకోవాలి. మనం ఎప్పుడు కూడా అలా ప్రవర్తించాలి మనుషులను మెచ్చకుండా. సో, అందుకే దేవుడి కమాండ్మెంట్స్ ని మనం తూచా తప్పకుండా పాటించాలని కోరుకోవాలి. ఇప్పుడు తప్పు చేశాడు, మనం వెనకేసుకొస్తున్నాం అనుకో, దేవుడి దృష్టికి అది మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే అవుతాము. ఒక తప్పును చేయకపోయినా పర్లేదు, ఒక తప్పుని వెనకేసుకొస్తే కూడా తప్పే అంటాడు దేవుడు. ఒక దోషము చేయకపోయినా పర్లేదు, ఆ దోషాన్ని వెనకేసుకొచ్చినా కూడా, వాటిని యాక్సెప్ట్ చేసినా కూడా మనల్ని దోషి అని అంటాడు దేవుడు. అందుకే మనము ఇతరు చేసిన దోషాలలో మనం పాలు పంచుకోకూడదు. ఇలా చేసి వద్దండి, మీరు ఇలా మాట్లాడేది కరెక్ట్ లేదు, వాళ్ళ గురించి ఇంకొకసారి ఇప్పుడు మన దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు, ఇంకో ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు, మనం ఏం చేస్తాము? చెవులు పెట్టుకొని వింటుంటాము. సో, అలా వద్దండి, ఇంకొకరి విషయాలను ఆగ్రహ పెట్టొద్దు అని మనం చెప్పము. ఎందుకంటే చెప్తే వాళ్ళు హర్ట్ అయిపోతారేమో, లేకపోతే వాళ్ళు బాధపడతారేమో, లేకపోతే వాళ్ళు నాతో స్నేహం చేయరేమో అని అనుకుంటారు.
ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళు హర్ట్ కావచ్చు, కానీ తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యి వీళ్ళ మధ్య మంచి గుణం ఉంది కదా, మనం కూడా వీళ్ళని చూసి మారుదాము, సో మనము కూడా వీని గురించి ఇంకో దగ్గర చెప్పొద్దు అని వాళ్ళు కూడా మనసు మార్చుకుంటారు. సో అలా మనము సంతోష పెట్టద్దండి. నేను చాలా మంది దగ్గర ఇలాగే చెప్తానండి. నా దగ్గరికి ఎవరన్నా అంటే ఎవరి బాధ వాళ్ళు చెప్పుకోవడంలో వినడంలో తప్పు లేదు, కానీ వేరే ఫ్యామిలీ విషయాలు నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేశారనుకోండి, నేను ఉంటున్న అపార్ట్మెంట్ లో కావచ్చు, ఆఫీస్ లో కావచ్చు, ఆఫీస్లలో కూడా మేనేజర్ గురించి చెడుగా మాట్లాడతారు, లేకపోతే వేరే కొలీగ్ లేనప్పుడు ఇంకో కొలీగ్ దగ్గర మాట్లాడతారు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాను, నా దగ్గర ఇంకొకసారి ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడకండి, అది నేను వినను, వినొద్దు కూడా అని అంటాను. సో వాళ్ళు నా మీద నెగిటివ్ గా కామెంట్స్ స్ప్రెడ్ చేసుకుంటారు, చేసుకోనివ్వండి, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మన నీతి మన నిజాయితీ మనతో వెంబడి వస్తుందండి. అర్థమవుతుందా? మనల్ని కాపాడేది, కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడేది మన నీతే మనల్ని కాపాడుతుంది, మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది, మన మన యొక్క పరిశుద్ధతనే మనల్ని కాపాడుతుంది, సో మన క్యారెక్టర్ ని కాపాడుతుంది. అందుకే దేవుడు నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా, 6 మార్లు పడిపోయినా 7వ మారు కూడా నిలబడతాడు అంటాడు. సో ఆ నీతిని మనం వదులుకోవద్దు. ఒకడు అన్యాయం చేశాడు, అన్యాయానికి సపోర్ట్ చేస్తే మనము కూడా అన్యాయస్తులం అవుతాము. ఒకడు అవినీతి చేశాడు, దానికి సపోర్ట్ చేస్తే మనము కూడా అవినీతి పాలవుతాము. సో అవినీతి పరులు ఒకసారి పడిపోతే మళ్ళీ లేవలేరు. సో ఇలా మనం హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ డే టు డే యాక్టివిటీస్ లో మనం ఎలా ఉండాలని దేవుడు బోధిస్తున్నాడు. సో ప్రభు వలన స్వాస్థము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక కొలసీలకు రాసిన 3వ అధ్యాయం 23వ వచనం. సో మనందరినీ ఒకరు చూస్తున్నారండి, దేవుడు చూస్తున్నాడు. సో ఆయన వల్ల మనందరికీ కూడా ప్రతిఫలం ఉంటుంది, తప్పకుండా ఉంటుందండి ప్రతిఫలము. సో మనం మంచి చేస్తే మంచి ప్రతిఫలము, చెడు చేస్తే చెడు ప్రతిఫలము, పక్షపాతం చూపిస్తే దాని తగ్గట్టు ప్రతిఫలము. సో ఇవన్నీ కూడా దేవుడు మనందరి కోసం వాక్యాన్ని ఇచ్చాడు, ఈ వాక్యాన్ని మనం పాటించాలి. సో ఇలాంటి వాక్యము లేక మనుషులు తప్పిపోతున్నారని దేవుడు మొరపెడుతున్నాడు. కానీ మనం కరెక్ట్ గా ఉందాం, వద్దు పక్కల గురించి ఎందుకు. అవును, నోబడీ ఈస్ పర్ఫెక్ట్, సో నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ఇలా ఎవరుంటారు ఈ రోజులలో పక్షపాతం చూపించకుండా? నీతిగా ఎవరుంటారు ఈ రోజులలో? సో పరిశుద్ధంగా ఎవరుంటారు ఈ రోజులలో అని అందరూ కూడా అవినీతి పరులుగా మారుతున్నారు, అపరిశుద్ధులుగా మారుతారు ఈ రోజులలో. ఇలా ఎవరుండరు. సరే ఎవరు ఉండరు, మనం ఉందాము. సో ఎవరు లేకపోయినా పర్లేదు, మనం ఉందాము. సో మన క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభు వలన స్వాస్థము ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదము కనుక, సో మనం అందరము కూడా దేవుడి యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవాలని ప్రయత్నిస్తాము. సో దేవుడి యొక్క నీతి, దేవుడి యొక్క పరిశుద్ధత, దేవుడి యొక్క నిజాయితీ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన కమాండ్మెంట్స్. అందుకే నేను ఈ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన గుణాన్ని తెలుసుకోవడం జరిగింది. ఎవరు ఈ దేవుడు, ఈయన యొక్క గుణం ఏంటిది, ఈయన స్వభావం ఏంటిది, ఈయన లక్షణం ఏంటిది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. సో ప్రభు వలన స్వాస్థమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక. చూసారండి, మనుషులను సంతోష పెట్టాలని ప్రయత్నించొద్దండి. సో ఎవరైనా కూడా తల్లి తప్పు చేసినా, తండ్రి తప్పు చేసినా, అత్త తప్పు చేసినా, ఆల్రెడీ మనము తప్పు చేసినా కూడా మనల్ని మనం ఖండించుకోవాలి. సో అయ్యో నా లోపలనే సద్గుణాలు లేవే, నేను ఇతరుల సద్గుణాలని చూస్తున్నానే, నేనే కరెక్ట్ కాదు, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, వై ఐఎమ్ క్రిటిసైజింగ్ అదర్స్, నేనే కరెక్ట్ గా లేను, 10 మందిని ఇంకా నేనెందుకు విమర్శించాలి? ఎంతమంది లేరండి వాళ్ళ లోపలనే 100 దోషాలు పెట్టుకొని ఎదుటి వాడిలో ఉన్న దోషాలను ఎంతమంది ప్రయత్నిస్తున్నారు తీయాలని. దీన్నే పక్షపాతం అంటారు. వాళ్ళ లోపలనే 100 తప్పులు ఉంటాయి, కానీ ఇతరులలో 100 తప్పులు తీయాలని చూస్తారు. దీన్ని ఏమంటున్నాడు దేవుడు? పక్షపాతం అంటున్నారు. అంటే నువ్వుంటే ఒక లెక్క, ఇతరులుంటే ఒక లెక్క, అన్యుడైతే ఒక లెక్క, లేకపోతే స్వజనుడైతే ఒక లెక్క, నా కుటుంబం అయితే ఒక లెక్క, ఇతరుల కుటుంబం అయితే ఒక లెక్క, నా కూతురు తప్పు చేస్తే ఒక లెక్క, నా కొడుకు తప్పు చేస్తే ఒక లెక్క, నా కోడలు తప్పు చేస్తే ఒక లెక్క, నా అల్లుడు తప్పు చేస్తే ఒక లెక్క. సో ఇలా అందరూ కూడా మనుషులను నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి.
సో దేవుడు ఉన్నాడు మనందరినీ చూసుకునేది. ఆయన్నే ప్రతిఫలం ఇస్తున్నాడు అందరికీ కూడా. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనందరం కూడా దేవుడికి దాసులై ఉన్నామండి. మనందరి యజమాని ఒక్కడే దేవుడే. మనందరి తండ్రి ఒక్కడే దేవుడు. మనందరి యొక్క ప్రభువు ఒక్కడే. సో మనందరి యొక్క తండ్రి ఒక్కడే. ఆయన ఒక్కడిని మెప్పించాలని మనం ప్రయత్నించాలి. ఆయన ఒక్కడిని మనము ఆయన మనసుని గెలుచుకోవాలని ప్రయత్నించాలి, మనుషులను కాదు. ఒకవేళ నీ ఇంట్లో అన్న తప్పు చేశాడా, తమ్ముడు తప్పు చేశాడా, వెనకేసుకు రావద్దు. దానిని బట్టి మనము ఏం చేస్తుంటా అంటాము, తప్పు చేస్తున్న వాళ్ళం అవుతాం దేవుడి దృష్టికి. అందుకే దేవుడు ఏ విషయంలో పక్షపాతాన్ని చూపించాడు, ఎవరి విషయంలో పక్షపాతాన్ని చూపించాడు. నీతి నీతియే, న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. ఈ లెక్క ప్రకారం ఆయన హ్యాండిల్ చేస్తాడు. సో మనం కూడా ఈ లెక్క ప్రకారమే హ్యాండిల్ చేయాలి. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును. కొలెస్సీలకు రాసిన 3వ అధ్యాయం 25వ వచనము. పక్షపాతం ఉండదు. చూసారా అండి, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును. సో మనము ఎలాగైతే ఇతరులను వెనకేసుకొస్తున్నామో తప్పు చేసిన వాళ్ళను, మనం కూడా ఏదో ఒక రోజు ఆ తప్పును అనుభవించాల్సి ఉంటుంది. సో అన్యాయం చేసిన వాళ్ళకు మళ్ళీ అదే కొలది, ఎంత అన్యాయం చేస్తామో అంతే కొలది మరల లభించను. పక్షపాతం ఉండదండి. ఈ భూలోకంలో దేవుడు అలా డిజైన్ చేశాడు. నువ్వు 10 మంచి కార్యాలు చేసావా, అదే 10 మంచి కార్యాలు మన మీదికి వస్తాయి. ఒక 5 చెడ్డ కార్యాలు చేసావా, అదే చెడ్డ కార్యాలు మన మీదికి వస్తాయి. ఒక 10 మందికి అన్యాయం చేసామా, అదే మనకు అన్యాయం మన మీదకి వస్తుంది. అందుకే మనం 10 మందికి న్యాయం తీరుస్తే దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. 10 మందికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి పక్షపాతం ఉండదు. దేవుడు ఇచ్చే రివార్డ్ లో మాత్రం పక్షపాతం ఉండదండి. ఇప్పుడు కొన్ని కేసెస్లలో పక్షపాతాన్ని చూపిస్తారు, కుటుంబాలలో పక్షపాతాన్ని చూపిస్తారు, ఆఫీసులలో పక్షపాతాన్ని చూపిస్తారు. కానీ దేవుడు ఎవరి దగ్గర కూడా పక్షపాతం ఎవరి దగ్గర కూడా లంచం తీసుకొని పక్షపాతాన్ని చూపించాడు. నీతిని బట్టి ఆయన నీతి క్రియలను ఇస్తాడు. అందుకే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ రోజు నుంచి మనం ఏది చేసినా కూడా అది మన ఒళ్ళో పడుతుందండి. ఒకటే గుర్తు చేసుకోండి, మనం న్యాయం చేస్తే మన ఊళ్ళోనే పడుతుంది, మనం అన్యాయం చేస్తే మన ఊళ్ళోనే పడుతుంది, మనం నీతి చేస్తే మన ఊళ్ళోనే పడుతుంది, మన ధర్మ కార్యాలు చేస్తే మన ఓడిలోనే పడుతున్నాయి. ఏది చేసినా గుర్తు పెట్టుకోండి, మన ఓడిలోనే పడుతుంటాయి. సో అదొకటి మాత్రం మర్చిపోవద్దు. సో ఒకటి మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, ఇంట్లో మన కుటుంబ సభ్యులు తప్పు చేసినా కూడా మనం ఖండించకపోతే మనం వాళ్ళ నిమిత్తము అన్యాయస్తులం అవుతాము. సో అన్యాయం చేసిన కొలది మళ్ళీ మరలకు లభించదు, పక్షపాతం ఉండదు. సో ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, పక్షపాతం అనే బుద్ధి అందరిలో కూడా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి మనము ఓవర్కమ్ కావాలి. ఇది కూడా ఒక బలహీనతనే చెప్పాలంటే, ఇది కూడా ఒక రోగం లాంటిదే, ఒక జబ్బు లాంటిదే పక్షపాతం. దీని నుంచి మనం ఏం కావాలి, విడుదల పొందుకోవాలి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు. సో దురాశ దుర్బుద్ధికి చేడు, అత్యాశ కొంపకు చేడు అంటారు. సో చాలా మంది దురాశల వల్ల వాళ్ళు ఏమవుతుంటారు, తప్పిపోతుంటా అంటారు, తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, అధికాశ పోతుంటా అంటారు. సో ఇవన్నీ కూడా మనము ఈ పొరుగు వాడిది ఎప్పుడు కూడా ఆశించద్దండి. అదే మన విషయంలో ఎవరైనా పొరుగు వాళ్ళు ఆశిస్తే ఇస్తామా అండి? ఇప్పుడు మనం ఇతరులది ఆశిస్తున్నాము, ఇతరులు మన విషయంలో ఏదైనా ఆశిస్తే ఇస్తామా? ఇవ్వము కదా. సో వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభ నిమిత్తము మనుషులకు కొనియాడుచు. చూసారా, లాభ నిమిత్తము డబ్బులు ఇస్తే నేను అన్యాయాన్ని తిప్పివేస్తా, డబ్బులున్నో నేను పొగుడుతా. సో దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే కానుకలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ధనవంతులే ఈ చర్చిలకు రావాలి, అట్లా డబ్బులున్న వాళ్ళని కొనియాడుచు, పదవి ఉన్న వాళ్ళే రావాలి అన్న ఇలా కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించిన వారునై ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు పలుకును. సో చూసారా, ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం చేసే క్రియలు దేవుడి దగ్గర తెలుస్తాయి, మనం మాట్లాడే మాటలు దేవుడికి తెలుస్తాయండి. స్ట్రిక్ట్ ఉండాలి. అందుకే క్రైస్తవుడి లైఫ్ అందరి లైఫ్ లాగా ఉండదు. సో మన లైఫ్ అంతా కూడా రిజర్వ్డ్ లైఫ్. మన అందరి లైఫ్ కూడా ఏంటిదంటే ఇరుకు ద్వారం, ఇవన్నీ కూడా. సో ఇలా నువ్వు ప్రవర్తించావనుకోండి, దేవుడు చాలా ఇష్టపడతాడు. ప్రతిరోజు ఆయన కన్నులు చూస్తుంటా అంటే తెలుసా అండి, భూలోకం మీద మనమేమో ప్రార్థిస్తున్నాం,
జవాబు రావట్లేదు, దేవుడు వింటున్నాడో లేడో అని మనం అనుకుంటాము. కానీ ప్రతిరోజు కూడా దేవుడు ఆయన కనులు వెతుకుతుంటాయట, ఎవరెవరు నీతిమంతుగా ఉన్నాడు ఈ రోజు నేను ఎవరెవరిని ఆశీర్వదించాలి, ఎంతమందిని ఆశీర్వదించాలి, నేను ఆశీర్వదించే టైంకి నా ముందు ఎవడు నీతిమంతుడు, ఒక్కడైనా నీతిమంతుడు కనపడతాడా, ఒక్కడైనా పరిశుద్ధుడు కనపడతాడా, నేను చూసే సమయానికి వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు 1000 కళ్ళతో చూస్తాడట ఎప్పుడైనా కూడా. సో మన క్రియలు చెడ్డవేనే అనుకోండి, ఆయన చూసే సమయానికి మన మాట తీరు సరిలేదు, ఆయన చూసే సమయానికి మన ఆలోచన తీరు సరిలేదు, ఆయన మనల్ని ఆశీర్వదించే సమయానికి మనం సరైన ప్రవర్తనలో లేము. సో అందుకే మనం ఆశీర్వాదాన్ని కోల్పోతాము. ఆయన సిద్ధంగా ఉన్నాడు మన ప్రార్థన వినడానికి, చెవులు పెట్టుకొని వినడానికి, చెవియొగ్గి వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రార్థన. నీతిమంతుడు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడా, నీతిమంతుడు ఎప్పుడెప్పుడు నన్ను మొరపెడతాడా, ఎప్పుడెప్పుడు నేను వాడికి ఆశీర్వాదాన్ని ఇస్తానా అని దేవుడు 1000 కళ్ళతో చూస్తాడండి. ఆయన కనులు సంచరిస్తుంటాయట, బైబిల్లో అంటున్నాయి. నీతిమంతుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా, నీతిమంతుడు ఒక్కడైనా దొరకడా అని ఆయన కనులు సంచరిస్తున్నాయట భూలోకంలో. ఆయన చెవులు కూడా చెవియొగ్గున్నట వాళ్ళ ప్రార్థన గురించి. అందుకే మనందరం కూడా అలర్ట్ గా, అందుకే మన క్రియలు చూద్దాము, మన క్రియలు మార్చుకుందాము, మన నోటి మాటలను, నోటి ఫలాన్ని మార్చుకుందాము, మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాము, మన మనస్తత్వాన్ని మార్చుకుందాము, మనకు పక్షపాత బుద్ధి లేకుండా మార్చుకుందాం. సో దీంట్లో ఏది చేసినా కూడా అది మళ్ళా మనకే రిటర్న్ వస్తుందండి, గుర్తు పెట్టుకోండి. ఒక మనిషి అన్యాయం చేసి, అక్రమాలు చేసి, మోసాలు చేసి, దొంగతనము చేసి, పక్షపాతం చూపించి, దురాశ చూపించి లాస్ట్ కి ఎక్కడికి వెళ్ళిపోతాడండి, ఐసీయూలో ఉంటాడు. లాస్ట్ కి ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. నో, దేవుడు అంటున్నాడు ఐసీయూ, నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు. సో ఐసీయూ అంటే మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని మనం సైంటిఫిక్ గా ఒక వర్డ్ పలుకుతున్నాము, కానీ ఐసీయూ అంటే దేవుడు నేను నిన్ను చూస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనందరినీ చూస్తున్నాడు. సో అలాని భయపడాల్సిన అవసరం లేదు, అలాని తప్పు చేయని వాడు ఎవరు లేరు. కానీ పశ్చాత్తాపడితే మనందరినీ కూడా క్షమిస్తాడు. నోబడీ ఈస్ పర్ఫెక్ట్, నేను అదే అంటున్నాను కదా, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. మనమే పర్ఫెక్ట్ లేము, కానీ ఇతరులను ఎందుకు క్రిటిసైజ్ చేయడం, ఇతరులను ఎందుకు దోషాలను తీయడం, ఇతరులను ఎందుకు విమర్శించడం. సో మనం కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయండి, మనందరి లోపల కనీసం మినిమం 100 బలహీనతలు ఉన్నాయి దేవుడు బుక్ ఓపెన్ చేస్తే. సో మనమే బలహీనతలలో పెట్టుకొని ఇతరుల బలహీనతలను వెతుకుతున్నాము, అంటే ఇక్కడ పక్షపాత బుద్ధి చూపిస్తున్నామని, అంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోకుండా ఇతరులను కరెక్ట్ చేయాలని చూస్తున్నాము. సో దీంట్లో ఏముంది, పక్షపాత బుద్ధి ఉంది. ఆ పక్షపాత బుద్ధి నుంచి మనం ఏం కావాలి, బయటపడాలి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము. సో ఇప్పుడు దేవుడు మనకి ఇస్తున్న జ్ఞానం ఎక్కడ జ్ఞానం అండి, పైనుంచి వచ్చే జ్ఞానము. సో అంటే పరలోకం నుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటిది పవిత్రమైనది. సో దేవుడి యొక్క వాక్యం ఎప్పుడైనా పవిత్రమైనదండి, కానీ భూలోక జ్ఞానం ఎప్పుడు కూడా పవిత్రమైనది కాదు. ఈ భూలోకంలో అంత పక్షపాతంతో, కోపముతో, ద్వేషంతో రగులుకొని ఉంది కాబట్టి ఈ లోకంలో మనము ఈ వాక్యానుసారంగా బ్రతకడము బిగ్గెస్ట్ ఛాలెంజ్. కానీ మనం దేవుడి యొక్క శక్తి పొందుకొని, ఆత్మను పొందుకొని ఈ ప్రకారంగా నడిచామనుకోండి, చాలా బాగుంటుందండి లైఫ్. ఇప్పుడు చాలా మంది ఇలా పక్షపాతం చూపించి అన్యాయం, మోసాలు చేసే వాళ్ళు ఒక్కసారి వెళ్ళి అడగండి, సుఖంగా ఉన్నారా అని అడగండి. ఒక్క మాట, సుఖంగా ఉన్నారా అని అడగండి. వాళ్ళు సుఖంగా లేరు, ఉండరు కూడా. సో అదే కాకుండా ఇలా మంచిగా ఉండి, నీతిగా ఉండి, వచ్చిన శాలరీలోనే మనం ఎక్కువ ఎవరిని మోసం చేయకుండా, దురాశ లేకుండా, దుర్బుద్ధి లేకుండా, మనము ఉన్న దాంట్లో సంతృప్తి పడి మనం దేవుణ్ణి ఆరాధించి, స్తుతించి, అప్పుడు అడగాను మనల్ని ఎవరైనా సంతోషం, నేను చాలా హ్యాపీగా ఉన్నామంటారు. సో అందుకే డబ్బును బట్టి మనం ఎప్పుడు కూడా క్యాల్కులేషన్ చేయొద్దు. కానీ ఈ లోకంలో ఒకటి గుర్తు చేసుకోండి, అన్యాయం, అక్రమము, మోసం చేసిన వాళ్ళను టాలెంటెడ్ అంటున్నారు. బట్ వాడేది చాలా టాలెంటెడ్, చాలా స్కిల్, చాలా ఐక్యూ లెవెల్ ఉంటుంది. అన్ని మోసం చేసి 10 ఇల్లులు కట్టిన వాళ్ళని టాలెంట్ అంటున్నారు. లేదు, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని కూడా అన్యాయం చేయకుండా తను ఉన్న దాంట్లో తృప్తి పొంది, సో వాళ్ళు ఒక అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నెలకు 10,000 వచ్చిన వాళ్ళను వీళ్ళని ఎడ్డిముఖాలు అంటున్నారు, వీడు ఎందుకు పనికిరాడు అని అంటారు. సో అది కరెక్ట్ కాదు. దేవుడి దృష్టికి ఎవరు కరెక్ట్ అండి? ఇప్పుడు ఫస్ట్ వాడు కాదు, ఈ రెండో వాడే కరెక్ట్. సో అందుకే మనం రెండో వాడి లాగా ఉండాలి, ఉన్న దాంట్లో తృప్తి పొంది. సో మనం దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకొని తర్వాత సమాధానకరమైనది. చూసారా అండి, దేవుడి యొక్క జ్ఞానము ఎప్పుడైనా మనకు సమాధానం ఇస్తుంది. జ్ఞానము
మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. ఎంతమంది జీవితాలలో సమాధానం ఉంది? చాలా మంది జీవితాలలో సమాధానం లేదు. ఎందుకంటే ఆ క్రియల వల్ల సమాధానం పొందుకోలేకపోతున్నారు. మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైన ఉన్నది. చూసారండి, దేవుడి జ్ఞానము, దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క కృప ఎప్పుడు కూడా పక్షపాతం ఉండదండి. దాంట్లో వేషధారణ ఉండదు. సో వేషధారణ కూడా దేవుడికి నచ్చదు. అందుకే దేవుడికి డ్యూయల్ మైండ్ సెట్ ఇష్టం ఉండదు. నటించే వాళ్ళంటే ఇష్టం ఉండదు. వేషధారులు అంటే ఇష్టం ఉండదు దేవుడికి. పక్షపాతము అంటే ఇష్టం ఉండదు. సో ఇవన్నీ కూడా పైనుంచి వచ్చింది. సో పరలోకం నుంచి వచ్చిన జ్ఞానంలో అంటే దైవ జ్ఞానంలో వాక్యములో పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, అపవిత్రత ఉండదు, సమాధానం ఉంటుంది. సో దేవుడి యొక్క జ్ఞానము, అందుకే దేవుడి యొక్క జ్ఞానంతో నిండుకోవాలి, దేవుడి యొక్క ఆత్మతో నిండుకోవాలి, దేవుడి యొక్క శక్తితో మనందరం కూడా నిండుకోవాలని ప్రార్థించుకోవాలి. సో అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఆల్వేస్ ప్యూరిఫై us. వాక్యంలో జీవిద్దాము, వాక్యానుసారంగా జీవిద్దాము. చాలా సమాధానం ఉంటదండి, చాలా పీస్ ఉంటది, చాలా నెమ్మది ఉంటది. ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఒకరింటి విషయాలు ఒకరింట్లో వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళకు చాలా బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. అలాంటి వాళ్ళకు గాసిప్స్ చెప్పే వాళ్ళకు చాలా బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. అలాగే పక్షపాతం చూపించే వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఆగిపోతుంటాయి. అందుకే వాళ్ళు అలాగే ఉంటారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరు. అంటే వాళ్ళకు సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఎందుకంటే వాళ్ళ అంతా పక్షపాతంతో నిండుకొని ఉన్నారు కాబట్టి. సో సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొని ఉన్నది. అందుకే ఈ వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు, అమ్మో ఈ వాక్యానుసారంగా బ్రతకడం అని కంఫర్ట్ జోన్ కి వెళ్తారు. నో, కంఫర్ట్ జోన్ కి వెళ్ళొద్దండి. ఈ వాక్యాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే ఏమవుతుందట? పవిత్రమవుతామట, తర్వాత సమాధానం వస్తుందట, తర్వాత సులభంగా లోబడినది, కనికరంతో నిండుకుంటాము, మంచి ఫలముతో నిండుకుంటాము. సో పక్షపాతము చూపించలేము, వేషధారణైనను లేనిదై ఉన్నది. సో ఇవన్నీ కూడా మనకు వాక్యానుసారంగా నడవకపోవడం వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. మనం ఏది చేస్తే భూలోకంలో అది మనకు వస్తుందండి. భూలోకంలో అది ఒక్కటి మాత్రం మర్చిపోద్దు, మనం నీతి ఫలాన్ని విత్తాలి. ఎప్పుడైనా కూడా మంచి మంచి నీతి ఫలాలను విత్తాలి. నీతి ఫలాలంటే ఒకడు వస్తాడు, ₹1,00,000 ఇస్తాను నా కన్య, ఒక అబద్ధం సాక్ష్యం చెప్పాలి అంటే ఒప్పుకోవద్దు. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేదు, వచ్చే 10,000 జీవితంలో వాడు నీతిగా బ్రతుకుతున్నాడా? చాలు అది. అలా ఉండాలి. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానం అందు విత్తబడును. ఒకటే గుర్తు పెట్టుకోండి, నీతి దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దాన్ని మనం నెరవేర్చాలి. పరిశుద్ధత దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దాన్ని మనం నెరవేర్చాలి. పవిత్రత దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దాన్ని మనం నెరవేర్చాలి. శాంతి, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ దేవుడి దగ్గర నుంచి వచ్చింది, మనం దాన్ని నెరవేర్చాలి. అండ్ పక్షపాత బుద్ధి లేనిది దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దాన్ని మనం నెరవేర్చాలి. వేషధారణ దేవుడికి నచ్చదు, దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. కాబట్టి వేషధారణగా మనం ఉండకూడదు, అది అపవాది క్రియ. సో ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు అర్థమవుతుందండి, మనిషిని అపవాది ఎన్ని రకాలుగా వాక్యానికి విరుద్ధంగా తీసుకొని వెళ్తున్నాడో విరుద్ధంగా. అందుకే దేవుడు ఒకటే అంటున్నాడు, నా బిడ్డలు నా జ్ఞానం లేక నశించిపోతున్నారని అంటాడు దేవుడు ఎప్పుడు కూడా. అందుకే వాక్య జ్ఞానము చాలా ఇంపార్టెంట్ అండి. కంట్రోల్ అవర్ మౌత్, కంట్రోల్ అవర్ ఐస్, కంట్రోల్ అవర్ ఎమోషన్స్. ఒకరింటి విషయాలు ఒకరింటికి అస్సలు మోయకూడదు. ఎందుకంటే మనం పోస్ట్ మ్యాన్ కాదు, దేవుడు బిడ్డలము. గాసిప్స్ కూడా మనం వినొద్దండి. ఎవరైనా వచ్చి ఇంకొకరింటి విషయాలు నీ దగ్గర చెప్తున్నారంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి. ఇంకోసారి మాకు చెప్పకండి అమ్మా, మేము వినొద్దు కూడా, మా దేవుడు ఇష్టపడడు అని చెప్పండి. పర్లేదు, వాళ్ళ మనసు నొచ్చుకున్న అంటే స్ట్రిక్ట్ గా అంటే మృదుగా చెప్పండి. అంతేకాని కసుక్కున్నట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు, నిమ్మలంగా చెప్పండి. సో వినద్దమ్మా అంటే వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు, ఓకే వీళ్ళు ఎవరి గురించి చెడుగా మాట్లాడట్లేదు, వీళ్ళ గురించి కూడా మేము చెడుగా మాట్లాడొద్దని వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు. సో ఇలా మనం హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్స్ ని. లేదు ఆమె మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తుందో చేయదో, లేకపోతే
లేకపోతే వాళ్ళు మనసు నొచ్చుకుంటారేమో, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారో చేయరో అని ఇలా మనం ఎప్పుడు కూడా అనుకొని అన్యాయానికి సపోర్ట్ చేయకూడదు. చాలా మంది మేనేజర్లకు తప్పు చేసినా కూడా సపోర్ట్ చేస్తారు. చేయొద్దండి. ఎప్పుడు కూడా అలా చేయొద్దు మనం ఎప్పుడు కూడా. సో మనం కరెక్ట్ గా ఉండాలి, నిక్కచ్చిగా ఉండాలి. సో మనకు ప్రమోషన్ ఇచ్చేది ఎవరండి? మేనేజరా లేకపోతే దేవుడా? దేవుడు ప్రమోషన్ ఇస్తాడు. మనల్ని ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? మనుషులు మనకెవరు ప్రతిఫలం ఇవ్వరండి. దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు ఎవరు క్షమించరు. ఇప్పుడు మనుషులు మనల్ని క్షమించినది క్షమాపణ కిందికి రాదండి. దేవుడు క్షమిస్తేనే క్షమాపణ కిందికి వస్తది. ఇప్పుడు మనం ఒక ఘోర పాపం చేసాం, మనుషులందరూ క్షమించారు, కానీ దేవుడు క్షమించలేదు. అది మనం దేవుడి నిమిత్తమే మనము ఆ క్షమాపణ పొందుకోవాలి, కానీ మనుషుల నిమిత్తం క్షమాపణ పొందుకోకూడదు. సో కాబట్టి నీతి ఫలము, దేవుడికి ఇష్టమైన ఫలము నీతి ఫలము, దాన్ని వెతకాలి మనము. దాని నిమిత్తము మనం విత్తబడాలి. దాని నిమిత్తము మనము పర్లేదు, కష్టాలు పడైనా మంచిదే, నీతిని వదులుకోవద్దు. కష్టాలు పడైనా మంచిదే, పరిశుద్ధతను వదులుకోవద్దు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే దేవుడు వీటిని చూసే మనకు రివార్డ్ ఇస్తాడండి. మన నీతిని చూసి, మన పరిశుద్ధతను చూసి, మన న్యాయాన్ని చూసి ఆయన ఏం చేస్తాడు? రివార్డ్ ఇస్తాడు. ఎప్పుడైనా కూడా మనుషులు రివార్డ్ ఇవ్వరు, వాళ్ళే రివార్డ్ ఇస్తాడు. దేవుడే రివార్డ్ ఇస్తాడు. సో కాబట్టి దేవుణ్ణి మెప్పించాలి. సో ఈ షుడ్ బి హ్యాపీ. మన ప్రవర్తన చూసి దేవుడు హ్యాపీగా ఉండాలి. ఆ రోజు నోవాహు కాలంలో నోవాహు యొక్క ప్రవర్తన చూసి దేవుడు మెచ్చుకున్నాడు. నోవాహు, నువ్వు ఒక్కడివే నా ముందు నీతిమంతుడుగా కనపడ్డావు, అందుకే నువ్వు పడవ తయారు చేసుకో, ప్రపంచాన్నంతా ముంచి వేస్తున్నాను, కానీ నిన్ను ముంచి వేయట్లేదని అన్నాడు దేవుడు. నీ కుటుంబాన్ని ముంచి వేయట్లేదు అన్నాడు. చూసారండి, ఆ సమయంలో నీతిమంతుడు ఒక్కడే రక్షించబడ్డాడు. సో అందుకే మన నీతి మనల్ని ఎప్పుడైనా కాపాడుతుంది. ఈ లోకంలో అందరూ ఒక డైలాగ్ వేస్తారు, ఈ రోజులో మంచితనం ఏమున్నది, మంచితనంగా ఉన్నవాడు చాలా కష్టాలు పడతాడు. పడనివ్వండి. మంచిగా ఉండి కష్టపడడం చాలా చాలా ధన్యత అండి. మనం నీతిగా ఉండి కష్టపడుతున్నామా, మనం పరిశుద్ధంగా ఉండి కూడా కష్టపడుతున్నామా, అదొక ధన్యత. అదొక ధన్యత నేను చెప్తాను. పరలోక రాజ్యము ఇలాంటి వాళ్ళదే. అలా అని మనం నీతి తప్పకూడదు. సుఖము కోసం, అల్పకాల సుఖ భోగ భాగ్యాల కోసము మన నీతి తప్పకూడదు, మన పరిశుద్ధత తప్పకూడదు ఎప్పుడు కూడా. సో నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందు విత్తబడును. చాలా మంది డైలాగులు అంటారు, సో ఈ రోజు మంచోడికి ఏ రోజులు ఉన్నాయి, మంచి రోజులు లేవని అంటారు. లేదండి, మంచోడికి తప్పకుండా మంచి రోజు ఉంటది. ఎప్పుడు తెలుసా? కష్టం వచ్చిన రోజు ఉంటది మంచి రోజు. సో చెడ్డవాడు మంచి రోజులు అనుభవిస్తాడు. కష్టం వచ్చిన రోజు వాడికి సహాయం చేయడానికి ఎవరు కూడా రారు. ఈవెన్ దేవుడు కూడా సహాయం చేయలేడండి చెడ్డవాళ్ళకి. సో మన నీతిని బట్టే దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. అందుకే నీతిమంతుడు 6 మార్లు పడిపోయినా 7వ మారు కూడా నిలబడతాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు తప్పు చేశారు, వాళ్ళని వెనకేసుకొస్తాం. అయితే మన లోపల నీతి ఉన్నట్ట అవినీతి ఉన్నట్ట? అవినీతి ఉన్నట్టు. సో ఇప్పుడు కొడుకు తప్పు చేశాడు, సో కొడుకు తప్పు చేస్తే ఖండించకుండా ఆ కోడల్ని తిడుతున్నారు, వాళ్ళ లోపల ఏమున్నట్టు? అవినీతి ఉన్నట్టు. సో ఇక్కడ నీతి ఫలం ఉందా? లేదు. సో ఒకవేళ కొడుకు తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, కోడలు కరెక్ట్ చేస్తే కోడల వైపు సపోర్ట్ చేయాలి. అప్పుడు నువ్వు నీతిమంతురాలు అవుతావు, అప్పుడు పరిశుద్ధురాలు అవుతావు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే అండి, ఎవరు ఒప్పు చేసినా ఒప్పు ఒప్పే. అన్యుడు చేసినా, స్వజనుడు చేసినా, మన కుటుంబ సభ్యులు చేసినా, ఎవరు చేసినా కూడా తప్పు తప్పే. తప్పును ఎప్పుడు కూడా ఒప్పుగా చేయొద్దు, ఒప్పును ఎప్పుడు కూడా తప్పుగా చేయకూడదు. చూద్దాం, లెటస్. మరియు లోకమందు విమర్శ స్థానము దుర్మార్గత జరుగుటయు, న్యాయమండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడేను. చూసండి, ప్రసంగి 3వ అధ్యాయం 16వ వచనం కరెక్టే కదండి. ఇప్పుడు మంచి దగ్గరేమో చెడు జరుగుతుంది, చెడు దగ్గరేమో మంచి జరుగుతుంది. ఒక ధనవంతుడు తప్పు చేశాడు అనుకోండి, డబ్బులు ఇచ్చి బయటకు వస్తున్నాడు అంటే అక్కడ అన్యాయాన్ని కాస్త న్యాయంగా మారుస్తున్నాడు. ఇప్పుడు పేదవాడు తప్పు చేయకున్నా కూడా తప్పు చేసినట్టు వాళ్ళ మీద రాస్తున్నారు. చూడండి, పక్షపాతం జరుగుతుంది లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడేను. సో న్యాయం ఉండాల్సిన దగ్గర దుర్మార్గత జరుగుతుంది, దుర్మార్గం ఉండాల్సిన సమయం దగ్గర న్యాయం జరుగుతుంది. సో లోకంలో అన్ని ఆపోజిట్ అయిపోతున్నాయి, కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఆపోజిట్ అవుతుంది. మంచి చేసిన
చెడు అంటున్నారు, చెడు చేసినేమో మంచివాడు అంటున్నారు. సో అన్యాయాలు అక్రమాలు మోసం చేసిన వాడినేమో టాలెంటెడ్ అంటున్నారు. వీడు మంచి టాలెంటెడ్, ఇంకా పైకి ఎదుగుతాడు అంటారు, ఇంకా వీడికి బాగా స్కిల్ ఉందంటారు. ఎవరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా ఉన్న దాంట్లో తిని తృప్తి పొందిన వాళ్ళనేమో రెడ్డి ముఖాలు, వీళ్ళకి ఏమీ తెలియదు, అది కూడా తెలుసుకోలేడు, అది ఇది అని విమర్శిస్తుంటారు. అంటే న్యాయాన్ని బట్టి కాకుండా ధనాన్ని బట్టి మనుషుల యొక్క క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తున్నారు. వాడు ఎన్ని మోసాలన్నా చేయనియండి, ఒక 100 కోట్లు సంపాదించాడు, టాలెంటెడ్ అంటారు, గ్రేట్ అంటారు. అంటే అది న్యాయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్యాయాన్ని న్యాయంగా మారుస్తున్నారు. ఒకవేళ పేదవాడు కూలి పని చేసుకొని న్యాయంగా సంపాదించుకొని తిని తృప్తి పొంది ఒక గుడిసెలో ఉన్నాడు, వాడిని అన్యాయస్తుడి కింద పరిగెడుతున్నారు. సో ఇలా చూస్తే న్యాయమేమో అన్యాయం అయిపోతుంది, అన్యాయమేమో రాజ్యం వెళ్తుంది. ఇది నేను చిన్నప్పటి నుంచి నేను గమనిస్తున్నానండి. చిన్నప్పటి నుంచి కూడా న్యాయంగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు, ఎవరు కూడా మనుషులు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ లోపలనే అన్యాయం ఉంది. అన్యాయస్తుడు ఒక అన్యాయస్తుడికే సపోర్ట్ చేస్తాడు, న్యాయస్తుడికి ఎప్పుడు సపోర్ట్ చేయడు. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, మన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనను మాత్రము మనం మెప్పించాలి. నేను చిన్నప్పటి నుంచి ఇదే అబ్జర్వ్ చేస్తున్నాను. న్యాయమేమో అన్యాయం అయిపోతుంది, అన్యాయమేమో రాజ్యం ఏలుతుంది అని మనసులో ఎప్పుడు అనుకునేవాడిని. సో అయినా కూడా మనము న్యాయాన్ని వదులుకోకుండా ఉన్నాము కాబట్టి దేవుడు ఈ రోజు ఇగో మీ అందరి ముందు ఇలా వాక్యం చెప్పడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. సో అందుకే ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నాకు ఇన్ని వాటి మీద కూడా తీసుకెళ్లాడు దేవుడు, కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్లాడు. కానీ ఆ టైంలో కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానము బట్టి, దేవుడు ఇచ్చిన తెలివిని బట్టి చిన్నప్పటి నుంచి కూడా అలా తొలగిపోకుండా ఉండడం వల్ల దేవుడు ఇలా గొప్పగా ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. సో మనల్ని కూడా, అందరినీ కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడండి. సో అందుకే మన న్యాయాన్ని బట్టి, మన పరిశుద్ధతను బట్టి దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. అందుకే లోకమందు విమర్శ స్థానమును దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడేను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పక్షపాతం జరుగుతుంది. లోకం మొత్తంలో కూడా పక్షపాతం జరుగుతుంది. ఇప్పుడు ధనవంతుడు చనిపోతేనేమో న్యూస్ ఛానళ్ల మీద న్యూస్ మీద న్యూస్ వేస్తారు. అదే ఒక పేదవాడు చనిపోయాడు అనుకోండి, ఒక్క న్యూస్ వినపడదు. అంటే ధనవంతుడి ప్రాణానికేమో ఒక విలువ, పేదవాడి ప్రాణానికేమో ఒక విలువ, అలా ఉండిపోయింది. సో అలా ఉండకూడదు. సో ఆ ధనవంతుడు నిజంగా తప్పు చేయలేదా? 100 తప్పులు చేశాడు, 100 పొరపాటు చేశాడు. అయినా కూడా డబ్బు సంపాదించిన వాళ్ళని మనుషులు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వెనకేసుకొస్తున్నారు. డబ్బు సంపాదించిన వాడు నీతిగా ఉన్న వాళ్ళను వెనకేసుకు రావట్లేదు. సో పక్షపాతాన్ని చూపిస్తున్నాడు. కానీ దేవుడు మన డబ్బుని చూడడు, మన ముఖాన్ని చూడడు, మన కలర్ ని చూడడు, మన హెయిర్ ని చూడడు, హెయిర్ స్టైల్ ని చూడడు, మన వాచ్లను దేన్ని చూడడు. మన హృదయాన్ని, మన నీతి క్రియలను, మన యొక్క మనస్సుని, మనస్తత్వాన్ని బట్టే ఆయన డిసిషన్స్ తీసుకుంటాడు. ఆయన ఆశీర్వదించబడతాడు. ఎప్పుడైనా కూడా అనుకోవద్దు, అయ్యో నేను ఇంత నీతిగా ఉంటున్నానే, పరిశుద్ధంగా ఉంటున్నానే, నాకెందుకు ఇన్ని కష్టాలు అని అనుకోకూడదు. ఇవన్నీ కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళని మోసం చేసి ఇక్కడ సుఖంగా ఉండడం ఇంపార్టెంటా, ఎవరిని మోసం చేయకుండా కష్టపడడం ఇంపార్టెంటా? బైబిల్ అదే చెప్తుంది. నువ్వు ఎవరిని మోసం చేయకుండా కష్టపడినా మంచిది. అంటే కీడు చేసి సుఖపడడం కంటే కీడు చేయకుండా మేలు చేసి బాధపడ్డా కూడా మంచిదని బైబిల్ సెలవిస్తుంది. సో పక్షపాతము మళ్ళీ చూపించకూడదు. ఎక్కడ కూడా న్యాయం ఉండవలసిన స్థానమున న్యాయమే ఉండాలి, దుర్మార్గత ఉండవలసిన స్థానంలో దుర్మార్గమే ఉండాలి. తిప్పివేయకూడదు, ఇటు మార్చకూడదు. ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియకు తగిన సమయం అందున్నది. చూసారా, ప్రతి ప్రయత్నానికి, ప్రతి క్రియకు తగిన సమయం అందున్నాయో. నీతిమంతులకు, దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చినని నా హృదయంలో నేను అనుకుంటుని. చూసారా, దిస్ ఈస్ ద ఫైనల్ అల్టిమేట్ స్టేట్మెంట్. దేవుడే తీర్పు తీస్తాడు. తప్పు చేసిన వాళ్ళకు, చేయని వాళ్ళకు. ఇప్పుడు నువ్వు నీతిగా ఉన్నావు, ఎవరు నిన్ను గుర్తించట్లేదు, పర్లేదు, గుర్తించకపోయినా పర్లేదు, దేవుడు నాడు గుర్తించడానికి, ఆయన తీర్పు తీరుస్తాడు. మనం పరిశుద్ధంగా ఉన్నాము, ఎవరు గుర్తించట్లేదు. మంచితనంగా ఉంటున్నాము, ఎవరు గుర్తించట్లేదు. మంచోడికి లోకం లేదు, మంచోడికి లోకం లేదు అంటారు. లేదు, మంచోడికే లోకం ఉంది. పరలోకం అనేది ఒక లోకం ఉంది, అది మాత్రం మర్చిపోకూడదండి. మన మంచిని బట్టే పరలోకానికి వెళ్తాం, మన నీతిని బట్టే పరలోకానికి వెళ్తాం. వీళ్ళని మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ అదర్స్. సో ప్రతి క్రియకు తగిన సమయం అందున్నది. సో మన అన్ని విషయాలలో మనము కరెక్ట్
కరెక్ట్ గా ఉండడానికి ప్రయత్నిస్తాం, దానికి దేవుడు తప్పకుండా తీర్పు తీస్తాడు. నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటేని. ఈ భూలోకంలో నీతిమంతుడు ఉన్నాడు అనుకోండి, తప్పుడు తీర్పు పొందుకుంటున్నాడు. దుర్మార్గుడేమో కరెక్ట్ తీర్పు పొందుకుంటున్నాడు. కానీ దేవుడు నీతిమంతుని నీతిమంతుగానే పరిగణిస్తాడు, దుర్మార్గుని దుర్మార్గుల్లాగానే పరిగణిస్తాడు. సో ఎవరిని కూడా ఆయన వెనుకేసుకొని రానే రాడు. సో దేవుని తీర్పే ఫైనల్ అల్టిమేట్ జడ్జిమెంట్. సో దేవుడి తీర్పే నిజమైనది, స్వార్థం లేనిది, అండ్ లంచం పుచ్చుకునే దేవుడు కానే కాదు. సో ఆయన తీర్పు ఫైనల్ గా ఉంటుందండి. మనుషుల తీర్పు ఎప్పుడు కూడా ఫైనల్ ఉండదు. కాబట్టి లెట్ us pray. We'll close it off. నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ జీసస్. అయ్యా, మాకు వాక్యాన్ని ఉదయకాల సమయమున మంచి జ్ఞానంతో కూడిన వాక్యాన్ని మా అందరికీ కూడా బయలుపరిచావు తండ్రి. ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకొని మేమందరం కూడా మారుమనసు పొందుకునే కృపను దయచేయండి. ఎస్ మై లార్డ్, మా క్రియలు మీ ముందు ఎన్నో సార్లు చెడ్డగా ఉండొచ్చు నాయన, క్షమించండి నాయన. ఈ రోజు నుంచి మా క్రియలు మార్చుకునే శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ విత్తిన వాక్యము మా అందరి హృదయాలలో మొలకెత్తును గాక. ఇంకా మంచి మంచి వాక్యాలు ఉన్నాయి నాయన. ఈ పక్షపాతం మీద మా అందరికి గొప్ప గొప్ప వాక్యాలను దయచేసినందుకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితమే ఈ పక్షపాతం మీద మీరు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టారు తండ్రి. వీటన్నిటిని కూడా మేము నేర్చుకొని మీ చిత్త ప్రకారం నడిచే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.